బ్రో, గవర్నమెంట్ ఓన్లీ మనీని ప్రింట్ చేస్తుంది, కానీ అదే మనీని పీపుల్స్కి ఫ్రీగా ఇవ్వదు. ఇలా ఎందుకు ఇవ్వదో 3 రీజన్స్ ఉన్నాయి, మాట్లాడుకున్నాం రా. ఫస్ట్ రీజన్, ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ అంటే పీపుల్స్ దగ్గర మోర్ మనీ ఉన్న కొద్దీ స్పెండింగ్స్ అనేటివి పెరిగిపోతాయి. అప్పుడు ఉన్న గుడ్స్ సర్వీసెస్ సరిపో, అప్పుడు రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సెకండ్ రీజన్, పీపుల్ లాస్ ట్రస్ట్ అబౌట్ మనీ. గవర్నమెంట్ కాన్స్టెంట్లీ మనీని ప్రింట్ చేస్తున్న కొద్దీ పీపుల్స్ మనీ జస్ట్ మనీనే కదా అని లైక్ అనమాట. అప్పుడు లేజినెస్ అనేది పెరిగిపోతుంది, ఎవరు పని చేయరు. అప్పుడు ఉన్న రేట్లు అనేవి ఇంక్రీజ్ అయితే డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. థర్డ్ రీజన్, గవర్నమెంట్ మనీని ఫ్రీగా ఇస్తే టెంపరీ ప్రాబ్లమ్స్ రిలీఫ్ అవ్వచ్చు, కానీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు. లైక్ కోవిడ్ టైమ్స్లో పీపుల్స్కి మనీని ఫ్రీగా ప్రొవైడ్ చేసిన అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి అన్నమాట. అదే మనీని కంటిన్యూస్గా ఇవ్వడం జరిగితే అప్పుడు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. లైక్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది, ఉన్న రేట్లు అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇలానే 2008లో జింబాబ్వే అనే కంట్రీలో ఆ గవర్నమెంట్ మనీని ఫ్రీగా పీపుల్స్కి ప్రొవైడ్ చేసింది. అప్పుడు ఎక్కడ లేని ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అన్నీ అరైజ్ అయినాయి. సో ఇప్పుడు కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే అకౌంట్ ఫాలో చేసుకో. ఫ్యూచర్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ నీకు ప్రొవైడ్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.